హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి 2 బ్లౌజెస్ కటింగ్ చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేశాను, వీడియోలో కూడా పెట్టాను అంతకుముందు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ నాకు ఎప్పుడు ఇస్తారు బ్లౌజ్, అందుకే నేను ఆ బ్లౌజ్ కటింగ్ నేను నార్మల్ బ్లౌజ్ క్లాత్ మీద నేను కట్ చేసి పెట్టుకున్నాను. అంటే మీకు కూడా యూజ్ అవుద్ది. అంటే మనకు అర్జెంట్ టైంలో పద్దాడ కట్ చేయాలంటే మనకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకే మనం నార్మల్ బ్లౌజ్ ఎవరైతే మనకి పద్దాడ ఇస్తారో, మనకి ఎప్పుడు బ్లౌజ్ ఉంచుతారో అలాగే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అర్జెంటుగా స్టిచ్ చేయమన్నప్పుడు మనం 2 లైనింగ్లు 2 బ్లౌజెస్ అండి, రెండు లైనింగ్లు నేను తడిపి ఆరబెట్టుకొని కట్ చేస్తున్నాను. నార్మల్ నెక్, రౌండ్ నెక్ ఇది. ఈ విధంగా చాలా ఈజీ అండి, ఒక 10 నిమిషాలు మనం కట్ చేసేసుకోవచ్చు. లైనింగ్లు పిండి ఆరబెట్టుకున్నాం అంటే 10 నిమిషాలు మనం చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజెస్. అదే మామూలుగా అయితే కొలతలతో కొంచెం టైం పడుతుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి, అందుకే నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. నాకు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ నేను ఖర్చులన్నీ కట్ చేసేసుకున్నాను. ఏదైతే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ పెట్టుకున్నామో లైనింగ్కి నార్మల్కి తేడా ఉంటుంది. అంటే కొంచెం లూజ్ పెట్టుకుంటామే, లైనింగ్ బ్లౌజ్ కొంచెం లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. ఇది క్రాస్ కటింగ్ అండి. మనం ఎటు సెట్ అయిద్దో మనం అడ్జస్ట్ చేసుకొని అక్కడ మనం ఏదైనా బరువుది స్కేల్ లాంటిది ఏమైనా పెట్టుకొని ఇలా ఈ విధంగా సెట్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతాయి. మనకు అర్జెంటుగా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మనం టక్స్ కోసం ఎక్కడైతే డాట్స్ కోసం టక్స్ పెడతామో మళ్ళీ అక్కడ మనం ఒకసారి డాట్ పెట్టేసుకొని టక్స్ చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను నార్మల్ అన్ని పక్కకు తీసేస్తున్నానండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాను నేను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. లైనింగ్ కూడా 2 ఒకేసారి కట్ చేయొచ్చు. ఒకటేమో పన్నా చిన్నగా ఉంది, ఒకటేమో పన్నా పెద్దగా ఉంది. అందుకే నేను 2 ఒకేసారి కట్ చేయట్లేదు, విడివిడిగా కట్ చేస్తాను. మామూలుగా అయితే ఒకే సైజు ఉంటే కట్ చేసేస్తాను, మళ్ళీ ఎందుకులే కొంచెం చాలపోతేనే నేను విడివిడిగా కట్ చేస్తున్నాను. మీకు కూడా అలాగే వస్తే అలాగే కట్ చేయండి. ఒకేసారి కట్ చేస్తే ఏంటంటే ఒకదానికి ఎక్కువ తక్కువ వస్తుంది. అలా కాకుండా మనం విడిగా కట్ చేస్తే ఏంటంటే మనకి అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్. నేను ఇక్కడెక్కడ షేప్ పట్టి కట్ చేయలేదండి, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే షేప్ పట్టి కట్ చేసే అందరూ ముందు కట్ చేస్తారు. ఒక్కోసారి కట్ చేస్తాను క్లాత్ ఉన్నప్పుడు, ఒక్కోసారి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు నేను అడ్జస్ట్ చేసుకొని నా దగ్గర కలర్స్ సేమ్ కలర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని అప్పుడు షేప్ పట్టి కట్ చేస్తానండి. అప్పుడు కట్ చేసి అడ్జస్ట్ చేసి నేను
వేసేస్తాను. అందుకే నేను ఇక్కడ షేప్ పెట్టి కట్ చేయలేదండి. నార్మల్ బాక్స్ టైప్లోనే నేను కట్ చేస్తాను. స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు షేప్ పట్టి ఎంత కొలుతుందో అంత నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే ముందే కట్ చేస్తే ఏంటంటే కొంచెం అటు ఇటుగా అవుతుంది. అంటే వీళ్ళు నెక్కలు దించమని చెప్తారు. మనం మెడ నాడు అన్నీ దించితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను షేప్ పట్టి కట్ చేయాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగా ఉంది, అదేమో చిన్నగా ఉంది. అందుకే నేను ఇది క్లాత్ ఎక్కువగానే ఉందండి, అదంటే క్లాత్ చాలా తక్కువగా ఉంది. అందుకే నేను రెండు ఒకేసారి కట్ చేయలేకపోయాను. చాలా ఈజీ అండి, చాలా తొందరగా అయిపోతుంది కటింగ్ మాత్రం. అంటే మనం ముందుగానే ఈ ఒక బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఈ పర్సన్ నేను చాలా షిట్ చేస్తాను.